years of excellence. Sun International Institute of Tourism and Management. అంటే ఆ విధంగా ఉస్మానియాకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఉస్మానియా ఆపరేషన్ అయింది. ఉస్మానియా తర్వాత జైలు పంపించారు, అంతేనా? ఆ జైలు పంపిన బయటకు వస్తారు కదా, బయటకు వచ్చాక మళ్ళీ ఇంటికి రాకుండా మళ్ళీ అడవులోకి ఎందుకు వెళ్ళారు? ఇంటికి వచ్చేదాకా అప్పుడు దళాలంతా ఏదో మీటింగ్లకు వెళ్ళిపోయినాయి. అచ్చా, ఒక్క నిమిషం ఆగండి అన్న. మీరు జైల్లోంచి బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు, కానీ ఇక్కడ అక్క ఇప్పుడు పరిచయం అయింది. ఎవరు ముందు ప్రపోజల్ తీసుకొచ్చారు? నువ్వు చెప్పక్క. నేనే చెప్తా. అంటే ఆవిడ చెప్పండి. నేనే కదా ప్రపోజల్ చేసింది. అసలు అక్కడ మీకు ఎలా పరిచయం? మాకు ఇక్కడ ఉండగానే మహిళా సంఘము, వీళ్ళు ఆర్ఎస్యు అంటే స్టూడెంట్ సంఘాలైనా కూడా మాకు అప్పుడప్పుడు పార్టీలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ వీళ్ళు వచ్చేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కడ మొదటిసారి చూసారు అన్నని? అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అయితేనా మహిళా సంఘము ఆర్ఎస్ వాళ్ళు గ్రామ క్యాంపెయిన్కి వెళ్ళామని అప్పుడు మహిళా సంఘం వాళ్ళని కూడా పంపించినారు. వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినారు, అంతే. అక్కడ లీడ్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇక్కడ ఏ ఊర్లో? ఇక్కడే సనప. అంటే స్టూడెంట్ విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ చేస్తాం ప్రతి సమ్మర్లో చేసేటప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్గా అనంతపూర్లో ఉన్నా. అనంతపూర్లో ఉన్నాడు. వీళ్ళు ఆ క్యాంపెయిన్కు అప్పుడప్పుడు విత్ వెపన్తో పోలేరు కదా, వీళ్ళు దప్పు చేసుకొని పోతుంటారు. నేను ప్రొటెక్షన్గా పోయేవాడిని. అంటే ఈమె వీళ్ళు కుటుంబము, వీళ్ళు విప్లవ కుటుంబము, వీళ్ళ ఇంట్లో మహిళా కామ్రేడ్స్ ఇద్దరు వచ్చినారు, వీళ్ళు పిన్నమ్మళ్ళు ఇద్దరు యూజుకి వచ్చినారు, వీళ్ళది ఒక విప్లవ కుటుంబం. మాకేమొచ్చినా కూడా బట్టమల్లయ్య గారు అంటే ఒక పెద్ద ఆయన, భూపోరాటాలకు సారథి ఉరుకొండ ఏరియాలో. కానీ ఇదంతా వీరి కుటుంబంతో అంత బాగా సన్నిహితంగా ఉండేటువంటిది. పార్టీ మొత్తం అంతా వీళ్ళని ఆఫీస్గా చూసుకునే వాళ్ళు. వీళ్ళు కూడా పిండి వంటలు అన్నీ ఎక్కడ మీటింగ్లకు పోయినా వీళ్ళ తాత కజ్జికాయలు ఇవన్నీ. మేము ధన్బాద్కి ఒకసారి పోతే మొత్తం వీళ్ళమ్మతో సహా, వీళ్ళమ్మ కూడా, వీళ్ళమ్మ వీళ్ళవ్వ అంతా కూడా గద్దర్ మీటింగ్ ధన్బాద్లో ఉంది, బొకారోలో దిగిపోయి ధన్బాద్ అని బీహార్, దానికి పోయినప్పుడు కూడా అన్నీ పోయి రైల్వే స్టేషన్లో కల్లా అట్లా పడుకోవడాలు. ఈ కుటుంబం రిలేషన్ అనేది వచ్చేసింది. ఈమె 89లో మాకు ఇంకా నిర్బంధం ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ ఫీల్డ్ కూడా 89లో ఏఆర్ఎస్ఎఫ్ సభలు అన్నీ జరిగినాయి. అంటే 89 డిసెంబర్ 6, 7, 8 అని అక్కడ జరిగినాయి. అప్పుడు గద్దరు యూజీలో ఉన్నాడు. గద్దరు కూతురు వచ్చింది ఆ రోజు వెన్నెల మీటింగ్. మొన్న వర్ధన్ సభలో కూడా ఆమె గురించి చెప్పా. అప్పుడు కూడా ఈమె ఇప్పుడు చూడడము, అప్పుడు మళ్ళీ గద్దరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇట్లా మహిళా సంఘాల్లో వచ్చింది. అంటే ఈమె చూస్తేనే పెళ్ళి అనేది కాదు, కానీ ఈమె ఆర్గనైజేషన్లో వచ్చేసింది. ఈమె డిగ్రీ చేసుకుంటూ ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత, గ్రామాల్లో క్యాంపెయిన్లో వచ్చిన తర్వాత ఒకరికొకరు సినిమాల్లో అట్లా ఐ లవ్ యూ టు యూ అని ఇట్లాంటివి ఏమి లేవండి. అంటే ఇట్లాంటివి ఏమి లేవు. ఇష్టం, నేను ఆర్గనైజరు, ఇష్టం. మాకన్నా ముందు ఆయనకు పెళ్ళి అయింది, నెక్స్ట్ నీ పెళ్ళి ఎప్పుడు అని మా జిల్లా కమిటీ వాళ్ళు అడిగారు. మీరే చేయండి అన్న, నీకు ఎవరికన్నా ఇష్టం? నాకు ఇష్టమే కానీ ఆమెకి ఇష్టమో లేదని నేను ప్రపోజల్ చేశాను. నేను ఏం చేశాను, పద్మ అంటే నేను చేసుకోవాలనుకున్నాను అన్న. ఆమెకి ఇష్టమా అన్నారు. ఆమెకి ఇష్టం అంటే నేను అడుగుతాను ఆమెని పోయి, మీరు అడగలనా అన్న. అంటే రే ఇది అంటే వన్ సైడ్ లవ్వా అన్నారు. అంటే జిల్లా సెక్రటరీను రాష్ట్ర కమిటీ నాయకుడు వీళ్ళు చిన్న ఆయన దగ్గరే పెట్టిన ఆయన, ఈమె కన్నా నాకు సన్నిహితం. అంటే వాళ్ళు సరేలే అనేసి మాది ఆర్ఎస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 97లో ఈమెని పిలిపించినారు. పిలిపించేసి డిసెంబర్లో పిలిపించేసి, ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకో అంటే, వద్దు నాకు పెళ్ళే వద్దు, నేను ఇప్పుడే చేసుకుని, నాకు ఆ ఆలోచనే లేదని. మరి నువ్వేమనుకోవద్దు, ఏరే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టినారు నువ్వు అని అన్నారు. ఎవరు అన్నారంటే, అట్లా రాజారాం పెట్టినారు అంటే, నేను ఆలోచిస్తాను ఒక రోజు అన్న టైం తీసుకొని మళ్ళీ రోజు లెటర్ పడాల్సి పంపించి, నాకు ఇష్టమేనో పెళ్ళి ఒక రోజుకే ఇవి లేదా సంథింగ్. అంటే నిజంగా అయితే మేము ఎప్పుడు ఆలోచన ఒకరి పట్ల ఒకరికి ఏదైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ మేము పార్టీ చేసిన పెళ్ళే, దాంట్లో 100% ఉండేవాళ్ళు. మా పెళ్ళి అంటే ఇంకా అట్లా జరిగింది. ఈ మహిళా సంఘాల్లోనూ నేను యూజీలోనూ అట్లున్నాం. ఎన్కౌంటర్ జరిగింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత శేషాచలం అడవుల్లో, అయితే ఘనంగా అంటే పెళ్ళి అంటే మొత్తం రాయలసీమ దళాలన్నీ కలిసి చేసిన పెళ్ళి అంటే మాదే. శేషాచలం అడవిలో, ఇక్కడ బాకరావుపేట దగ్గర, ఈ ఓబులవారి ఉంది కదా, ఇప్పుడు రాజంపేట నుంచి లోనికి పోతాం, గూడూరు రోడ్డు, అక్కడి నుంచి గూడూరు రోడ్డు కాదు, రైల్వే కోడ్ రోడ్డు కదా, రైల్వే కోడ్ నుంచి బెస్తవారిపేట అని ఒకటి వస్తుంది.
కోలాపేట లోపల ఒక మామిడి చెట్టు, అది ఎందుకో ఆ రోజే వర్షం రావడం, పాగడి అంతా పచ్చగేయడం, పందిరి పడ్డం. అంటే పోలీసులు ఎవరు లేరా? మా దళాలు పోలీసు వాళ్ళకి అప్పుడు ఇంత లేదు, ఇంత లేదు. అంటే కుంబింగ్లు అయితే ఉండేటివే, అంటే ఆనాటి పరిస్థితులు మాకు అనుకూలించినాయి. 2000 జైలు నుంచి నేను 21లో వచ్చినాను, 22లో మే 21 పెళ్ళి. అవునన్నా, జైలు నుంచి బయటకు వచ్చారు, అనంతపురం జైలు నుంచి. మీ మీద అబ్జర్వేషన్ లేదా? మీరు తిరిగి మళ్ళీ యూజీలోకి వెళ్ళారు? అబ్జర్వేషన్ ఉంది. నాకు కండిషన్ బయలు ఇచ్చినారు. ఓ రోజు సంతకం ఉరుకొండలో పెట్టాలా, కళ్యాణదుర్గం పెట్టాలా, ధర్మారం పెట్టాలా, గుత్తిలో పెట్టాలి, ఇవన్నీ ఉండేటివి. రోజు సంతకాలు పెట్టి పోయితే అంటే దళాలు లేవు. నేను మా అన్న ఆర్డిటీలో పనిచేస్తాను, నేను కుందిట్లో ఉంటే పడుకొని ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొచ్చారు. ఏమంటే నేను ఎక్కడ పోయినా అంటే, లేదు నీ ఫోటో కావాలి. నా ఫోటోలు పేపర్లోనే వచ్చినాయి, మళ్ళీ నా ఫోటో. రెండోసారి ఎక్కడ వెళ్ళారు మీరు? రెండోసారి అజ్ఞాతంలో ఎక్కడికి వెళ్ళారు? ఎవరు మీకు ఇప్పుడు బాధ్యులు? అంటే మా పార్టీ కాంటాక్ట్లు ఉంటాయి కదా, వస్తేనే పిలిపించినారు. ఎట్లా నువ్వు ఏడన్నా ఇప్పుడు కాలు బాగలేదు కదా, నువ్వు 2 నెలలు వైద్యం చూపించుకో అన్నారు. వైద్యం చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్తో చెన్నైకి పోయినా, ఇంకా గాయం పచ్చి గాయం ఉంది. చెన్నైకి పోతే అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉందా. అక్కడ ఉన్న తర్వాత నాకు దళం కాంటాక్ట్ వచ్చింది. అంటే అక్కడ మీరు ఉన్నప్పుడు మీ కవరింగ్ ఏంటి? జస్ట్ ఫ్రెండ్గా పోయినా, అక్కడ బ్యాచులర్ రూమ్లో ఉండా. అక్కడ నుంచి నేను మదనపల్లి నుంచి వస్తే ఇక్కడ కాంటాక్ట్ మిస్ అయితే మళ్ళీ రిటర్న్ పోతే అక్కడ సిటీ ట్రైన్స్ ఉంటాయి. అన్నా యూనివర్సిటీ కాడ దిగాలా అని నాకు స్టేషన్లు సరిగ్గా గుర్తు రాక, అన్నా యూనివర్సిటీ స్టేజ్ వచ్చిందని తెలుగులో అడిగా. వాడు అక్కడ కనిపి నువ్వు తెలుగు అన్నాడు. తెలుగు అన్నాడు. ఆంధ్ర ఎక్కడ అన్నాడు. వాడు ఫిట్నెస్ బాగుంది, నీ అమ్మ ఎవరు రీడింగ్ అనుకుంటే, ఇక్కడ ఆంధ్ర నుంచి నక్సలైట్లు వస్తారు, శ్రీలంక నుంచి ఎల్టీటీఆర్లు వస్తారు, వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రి, వాజ్పేయి ఇది రండి, నీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని. ఏం సార్ నేను ఎంఏ స్టూడెంట్, ఎస్కే యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్, నేను ఎంఏ చేస్తున్నాను, నా పేరు ఇట్లా అని. మా నాయన ఇట్లా పోస్ట్ మాస్టర్ అని ఒకటి పోస్ట్ ఉంది, ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కో అంటే ఏం లేదు నువ్వు రావాల్సిందే అని. నా దగ్గర 2000 ఉండే, 2000 తీసుకొని జైల్లో పెట్టుకున్నాడు. ఏం సార్ అంటే ఒక 8 ఫస్ట్ ఎయిడ్ పోలీసు వాడు కొట్టేసి ఆటో పోయి ఆఫీస్కి వచ్చేసి మీ వాళ్ళు ఎవరినో తోలుకొచ్చి నువ్వు డౌట్ఫుల్గా ఉన్నావు అని పట్టుకున్నా. అరే మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాయన ఆర్టిఫైస్ అంటారు, సార్ నీ దగ్గర కావాలంటే మా కజిన్ తోలుకొని వస్తాను, మీ ఆఫీస్ అడ్రస్ ఏంటంటే వానికి 2000 మీద కన్ను ఉన్నట్లు ఉండేది. సరే నువ్వు వచ్చి ఫలానా ఆఫీస్కి రా అడ్రస్ అని ఆటోలో సార్ నేను పోవాలంటే సిటీకి బస్ గుడి లేవు, డబ్బులు అన్నీ వీక్కున్నారంటే 10 రూపాయలు ఇచ్చిన. 10 రూపాయలు ఇచ్చినాడు. ఆయనకి ఏం అవగాహన ఉందో ఏమో, క్యాసెట్లు ఉన్నాయి దాని మీద, అంటే నావి ఆడియో టేప్ రికార్డు ఇవి ఉన్నాయి. అంటే అవి తీసి నింటేగినా మనదంతా పొలిటికల్ అంత మొత్తం తత్వశాస్త్రము, పార్టీ హిస్టరీ, ఈ క్యాసెట్లు మేము ఎప్పుడైనా పెట్టుకుంటా అంటాం. అది వాడు చూసేస్తే నాకు అది 10 రూపాయలే 10,000 అనుకుని టక్కున సిటీ బస్ ఎక్కిన. నేను ఏదో శ్రీనగర్ కాలనీ అని అంతే నాకు తెలిసినటువంటిది. అయితే వాడు ఆ శ్రీనగర్ కాలనీ కాకుండా ఇంకో శ్రీనగర్ కాలనీ దిగేసేయి అన్న, టికెట్ కొట్టి 10 రూపాయలు కూడా లేదన్న. దింపేసినాడు. దిగితే నాకు టెన్షన్ ఉంది, ఈడు ఏదన్నా మళ్ళీ తెలిసి. అప్పుడు ఇంకా అంజనా సినిమా గారు ఉన్నారు ఎస్పీగా, నరేంద్ర అంజనా సినిమా ఎస్పీ ఉన్నారు. అక్కడ నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తే వాడు ఉన్నాడా, నా పేరు పెరిగి నరేంద్ర బాబు అని చెప్పినా ఏమవుతుందో ఏమో అనేటువంటి టెన్షన్తో టక్కన పోయి బస్సు దిగేసి ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ రిసెప్షన్ అన్నీ ఉంటే జనాలు పేషెంట్ ఆడ కూర్చొని రిలీఫ్ అయినా. ఏం చేయాలనేది ఆలోచన ఇలా, ఈడైతే పేషెంట్లో ఉన్నా, సరే ఏమైతుంది అవుతుందని పోయి ఆటోని పిలిచి, అక్కడ కొద్దిగా తెలుగు కూడా మాట్లాడతాడు, టీ నగర్ అదేదో. నా దగ్గర డబ్బులు లేవు, రూమ్ పోయి ఇస్తా డబ్బులు ఉన్నాయి అంటే, ఆయన బాగా అంటే 100 రూపాయలు అవుతుందని. సరేలేండి. దాటిపోతే మా రూమ్మేట్స్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయింది. లేదు అంటే రోజు నేను అటు సరుకులు తెచ్చుకుని అంగిడి వాళ్ళ ఇంటికి నా దగ్గర డబ్బులు కదన్నా, ఇట్లా 200 అయ్యన్నా నేను మళ్ళీ వచ్చేస్తానంటే 200 ఈ 100 రూపాయలు అవుతుందని అంటే 200 ఇచ్చేసాడు ఫోన్. ఇంక టక్కన ఇంక వచ్చేసి వాళ్ళకి చెప్పేసి ఇది ఎప్పుడైనా అబ్జర్వేషన్ కావచ్చు అనేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇట్లా నెల్లూరు సైడ్ ఇడిచేసి. అట్లా చాలా సార్లు పోలీసు వాళ్ళ నుంచి నేను ఫారెస్ట్లో కన్నా టెక్నికల్గా చాలా ఇబ్బందులు పడినాం. చాలా అంటే మరి ఎప్పుడు మీరు సరెండర్ అయ్యారు? ఎందుకు సరెండర్ అయ్యారు? నాకు బుల్లెట్ ఇంజూర్ అయిన తర్వాత ఫారెస్ట్లో తిరగడం కష్టమైంది. ఫారెస్ట్లో తిరగాలనేటువంటి దాంతో నేను ఫారెస్ట్కి వెళ్ళాను. మళ్ళీ చిత్రావతి ఏరియాకు వెళ్ళాం. దళంలోనే ఉంటాను, నాకు బయట కష్టము అనేటువంటి దాని నుంచి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులకి మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది ఇదే చిత్రావతి ఏరియా. మైండ్స్ పెట్టుకున్నాం బాగా. ఆ రోజు వెపన్స్తో అంతా కూతలు వేసుకొని బాగా ఫైరింగ్ చేసినాము. ఆ ఫైరింగ్లో జనాలు పోలీసుల మీద కసి కన్నా మొత్తం దళం అంతా రాజారామన్న ఇది
గాయం బ్లీడింగ్ అయింది మరి అది ఏదో యాదృచ్ఛికంగా మళ్ళీ ఆగస్టులోనే జరిగింది. మళ్ళీ ఆగస్టు 1 ఇయర్కు మళ్ళీ జరగడము, అంత రక్తం రావడం, నువ్వు వద్దు అందరికీ ఇబ్బంది అవుతుంది, నువ్వు ఏదన్నా టెక్నికల్, మాకు కామ్రేడ్ దివాకర్ ఉండే, వద్దులే రాజారాం నువ్వు ఏదన్నా మాట్లాడదాంటే ఫస్ట్ నువ్వు వైద్యం చేయించుకొని వేరే దగ్గర పెట్టేసేసి అక్కడ నేను కంప్యూటర్ నేర్చుకొని కంప్యూటర్ ద్వారా డిటిపి అది ఇది చేసుకొని ఇంకా పోతూ ఇంక ఈ పెళ్ళి చేసుకున్న తర్వాత ఈమె దళంలోనే ఉంటాను అని, సరే ఉండంటే మళ్ళా మా బాధ్యుడు ఆర్కే గారు లేదు ఇద్దరు రండి అనేసి నల్లమల్ల